ఇల్లు అంటే నార్మల్‌గా కళ్ళు మూసుకొని తెరిచేలోగా అయ్యేది కాదు. ఎన్నో కలలు కంటారు. ఎన్నో అప్పులు చేసి ఒక నీడ అంటూ మాకు, మా పిల్లలకు ఉండాలని చెప్పేసి నిర్మించుకున్నారు. ఎన్నో కలలకి సంబంధించి ఇంటిని నిర్మించుకుంటా ఉంటారు. ఇల్లు అంటే ఒక ఎమోషన్ అది ఇది అని చెప్తా ఉంటారు కదా! దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒకేసారి ఇల్లుని తీసేయాలి, ఇది మూసి ప్రక్షాళనలో భాగం అది ఇది అని చెప్తా ఉన్నారు కదా! దీనికి సంబంధించి ఏం చెప్తారు? దీనికి సంబంధించింది ఏంటి అనంటే ఏంటి అనంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి సామాన్య ప్రజానికానికి ఉండే కష్టసుఖాలను పట్టించుకునే దశలో లేరు అతనిది ఓన్లీ సామాన్య ప్రజానికాన్ని తొక్కుకుంటూ ఒకప్పటి నవాబులాగా ఇచ్చేయాలని అనుకుంటూ ఉన్నారు వీళ్ళు. మమ్మల్ని అందరినీ చంపేసి హాయిగా హ్యాపీగా వచ్చి ఆక్యుపై చేసుకోమనండి సార్. ఇంత వద్దు. పోలీసులు వస్తారు, మేమేమన్నా రౌడీలమా, గుండగాన్లమా, మేమైతే దొంగలమా, మేము ఏంటి అసలు మా పరిస్థితి? అంటే అప్పుడు మీరు లీగల్‌గానే పర్మిషన్స్ తోనే తీసుకున్నారు కదా! దిస్ వెంచర్ హ్యాస్ బీన్ డన్ బై ద కాంగ్రెస్ లీడర్ కృష్ణారెడ్డి అండ్ ఈజ్ అ లోకల్ పర్సన్ హియర్. కృష్ణారెడ్డి ఆయన మాకు లోకల్ అని చెప్పేసి, నేను ఇక్కడ వెస్టర్న్ కాలనీలోనే ఉన్నాను, ఆయన మా లోకల్ పర్సన్, హీ విల్ నాట్ చీటెడ్ అస్ అన్న దాంతో మేము వచ్చి ఇక్కడ తీసుకున్నాం సార్. మేము 7th స్ట్రీట్లో ఉంటాను, నా పేరు శివకుమార్. ఇంత చేస్తూ ఉన్నారు, మమ్మల్ని నిద్ర పట్టనీయకుండా చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తాడా? ఎందుకంటే మాటికి ఇలా ఇది చేయడం? ఒకటేసారి మమ్మల్ని వచ్చి చంపేయమని చెప్పండి, మా మృతదేహాల మీదకి వెళ్ళి తీసుకొని పొమ్మనండి, అందరు ఆశలను భక్షించమనండి. ప్రజాభక్షకుడు అవుతున్నాడు, ప్రజారక్షకుడు కాదు ఇతను, ప్రజాభక్షకుడు అవుతున్నాడు. ఒక్కరోజని నిద్ర లేకుండా ఎన్ని రోజులు మీరు నిద్ర లేకుండా ఉండగలుగుతారు? మీకు నిద్ర అవసరం, మీకు నిద్ర అవసరం. ఎన్ని రోజులు మీరు ఉండగలుగుతారు? మా పిల్లలు ఏం కావాలా, మేము ఎక్కడికైనా ఇది కావాలా? ఈ క్షణంలో ఏం జరుగుతుందని తెలియట్లేదండి. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధంగా భయపెట్టియడము, ఇది చేయడము. పోలీసుల దౌర్జన్యం ఎలా ఉంది అని అంటే అసలు వర్ణనాతీతం. అది వర్ణనాతీతం. అరే నీ పేరు చెప్పు అని అంటాడు. ఏంటిదండి ఇది? ప్రశ్నించే అధికారం కూడా లేదా? మేము ఎలా గుండగాలమా అండి? అరే నీ పేరేంటి అని అంటే దౌర్జన్యంగా మేమేమైనా ఇచ్చేసామా? మా దగ్గర ఎవ్రీ ప్రూఫ్ ఉందండి, ఆల్ రిజిస్టర్డ్. LRS ఆల్సో వీ హ్యావ్ బీన్ పేడ్. ఎవ్రీ రూల్ పాటించి తీసుకున్న ల్యాండ్స్ ఇవి. ఇట్లా మమ్మల్ని మనక్షోభ పెట్టి మమ్మల్ని ఇచ్చేయడం అని అంటే అది సమంజసం కాదు. వాళ్ళు ఎన్ని మాకు ఇచ్చినా కానీ మేము మళ్ళీ ఇలాంటి ఇల్లులు అయితే మేము కట్టలేము. ఈ రోజు పెరుగుతున్న ఖర్చులతోటి ఇది చేసి వాళ్ళు మాకు ఏం చేస్తారు అన్నది ఇది కాదు. మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ సుందరీకరణ పేరుతోటి ఇక్కడ ఉండే లక్షల మంది ప్రజలు ప్రాణాలను తీసుకోమనండి, ఆయన హ్యాపీగా తీసుకోమని చెప్పండి సార్. మా మృతదేహాల మీదకి వెళ్ళి పొమ్మనండి. ఏ రోజు చెప్తాడో మేము అందరం రెడీగా ఉంటాం. ఇక్కడ అందరం వచ్చి వాడిని ఏం చేయమని అంటాడో ఒక మిలిటరీ రూల్ అన్న ఏదో ఒకటి తీసుకొచ్చి మమ్మల్ని చంపేసి వాడిని గాంధీ విగ్రహాన్ని పెట్టుకోమనండి. ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు కదా, దీనివల్ల జనాలకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనుకుంటారు? సార్, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ దిస్ ఈజ్ అ ఫులిష్నెస్ కాన్సెప్ట్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్ అండి. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ లోన్లు తీసుకొని కట్టారండి. కోటి రూపాయల లోన్ ఉందండి ఒక్కొక్కరి నెత్తి మీద. ఇప్పుడు వచ్చి కూలగొట్టిపోతారు. మా లోన్లు మాఫ్ అవుతాయా? చెప్పండి, మీరే చెప్పండి. మీడియా ప్రకారంగా అడుగుతూ ఉన్నాను. మా లోన్లు మాఫ్ చేస్తాడా? చెయ్యడు కదా. దాని బదులు మమ్మల్ని చంపేయమని చెప్పండి. మేము బ్రతుకుంటూ కూడా వేస్ట్, జీవోత్సవాల్లాగా బతుకుతూ ఉన్నాము. ఇప్పుడు మీ పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత ఏమని అడుగుతున్నారు? దేర్ ఆర్ నో వర్డ్స్. ఏ విధంగా వాళ్ళు కరుగుతారనేది తెలియట్లేదు. టీయర్స్ ఒకటే తక్కువ, ఇంతకన్నా దారుణమైంది ఏం లేదు. వచ్చి చంపేయమని చెప్పండి. మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నారండి మీ బాధ? నా బాధ ప్రకారంగా మమ్మల్ని టచ్ చేయకుండా వాడు ఏమన్నా చేసుకొనియండి అక్కడ, మేము దానికి అడ్డంకులం కాదు. ఇంకొకటి, ఇండ్ల మధ్యలో ఎస్టీపీ అని పెడుతూ ఉన్నాడు. అది ఎంత మట్టుకి న్యాయపరం? ఎస్టీపీ పెట్టేసి వాళ్ళు సరిగ్గా మెయింటెనెన్స్ చేయరు. తర్వాత మాకు ఇక్కడ లేనిపోని రోగాలు వస్తాయి, మమ్మల్ని అందరినీ ఖాళీ చేస్తాడు. అదొకటి ఉంది మాకు ఎఫెక్ట్. ఎన్నడూ లేనిది ఇవి తీసుకునే ముందు ఆ కృష్ణారెడ్డి మాకు చెప్పాలి కదా, మాకు చెప్పలేదు. ఇక్కడ ఇన్ని ట్రబుల్ షూట్స్ ఉన్నాయని చెప్పకుండా వాడు వచ్చాడు, కట్టాడు, ఇది పోయాడు.
ఇలా చేస్తూ ఉన్నారు మమ్మల్ని. రోజు ఏదో ఒకటండి, నిద్ర ఆరాలు లేకుండా మేము వస్తే కదా వీళ్ళు వచ్చి బెదిరిస్తూనే ఉన్నారు. మేము పరువుగా బ్రతికే వాళ్ళం. మేము దొంగతనాలు చేసి, దౌర్జన్యాలు చేసి, రౌడీజం చేసి బ్రతికే వాళ్ళం కాదు. నేను మీడియాకి చెప్పదలుచుకుంది ఇది ఒకటే. పరువుగా బ్రతికే అర్హత కూడా లేదా ఈ దేశంలో? వాళ్ళకే ఉందా? ఎవరైతే అన్యాయంగా జీవిస్తున్నారో వాళ్ళకే ఉందా జీవించే హక్కు? మాకు లేదా జీవించే హక్కు? ఎందుకండి మమ్మల్ని ఇంత బాధ పెడుతూ ఉంది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి? అసలు నిద్రాహారాలు లేకుండా అయిపోతూ ఉంది. నేను ఒకటే చెప్పేది రేవంత్ రెడ్డి గారికి, మంచి డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఓకే, వీఆర్ నాట్ డినైయింగ్, డూ వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద మ్యూసీ దట్ యూ హ్యావ్ టు బి రెక్టిఫై. Everybody will hats off you and salute you, but not like this. Thank you.